హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రీ స్కూలర్స్ 3 to 5 ఇయర్స్ ఏజ్ చిల్డ్రన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మొదటగా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, సైకాలజీ అండ్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ వల్ల పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుసుకుందాం. మొదటగా వాళ్ళు ఈ ఈ ఈ ఏజ్లో 3 to 5 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు. పేరెంట్స్ యొక్క అటెన్షన్ వాళ్ళపైనే ఉండాలి అనుకుంటారు. ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ ఎమోషన్స్ని వాళ్ళు అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాళ్ళు పేరెంట్స్ని చూసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో we should be very cautious about our words, our works in the home. ఓకే, నెక్స్ట్ మూవ్ టు, ఇప్పుడు మనం అసలు వాళ్ళ సైకాలజీ ఏంటి, బిహేవియర్ ఎలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చూసుకున్నాం. ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాకపోతే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ బిహేవియర్ కోపం రావడం, స్టబ్బన్నెస్, ఎప్పుడు కూడా చెప్పడం, నో చెప్పడం, కింద పడి బొర్లడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు. ఇండిపెండెంట్గా ఉండడం అంటే వాళ్ళు ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి అని అనుకుంటారు. బట్ మీరు ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేశారు, వాళ్ళకి అది ఇష్టం లేదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుందే వేసుకోవాలనుకుంటారు. ఓకే, వాళ్ళే డ్రెస్ వేసుకుంటామంటారు, చెప్పులు వేసుకుంటామంటారు, కోమ్ చేసుకుంటామంటారు. సో అలాంటప్పుడు మనం కొద్దిగా ఆబ్జెక్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అపోజిషన్ అవుతుంది. అయినప్పుడు వాళ్ళకు ఇవన్నీ కూడా బిహేవియర్స్, టాంట్రమ్స్ త్రో చేయడం, కోపం రావడం, ఇవన్నీ కూడా కామన్. సో వాళ్ళు అలా బిహేవ్ చేసినప్పుడు పేరెంట్స్ వెంబడే ఏం చేయడం జరుగుతుంది? షౌట్ చేస్తారు వాళ్ళపైన, లేకపోతే కొట్టడం జరుగుతుంది. వినరా, మేము చెప్పినప్పుడు వినరా వీళ్ళు, ఇంత చిన్న పిల్లలు అని మనము కొట్టడం, షౌట్ చేయడం జరుగుతుంది. బట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లల్లో అవన్నీ కూడా కామన్, రైట్? సో వాటిని మనము ఎలా కంట్రోల్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వేలో కంట్రోల్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ 2 ways. ఒకటి అరిచి కొట్టి కంట్రోల్ చేయడం. నెక్స్ట్ సెకండ్ వే, లవ్లీగా అఫెక్షన్ పెంచుకొని కంట్రోల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏజ్ బేబీ ఒక కప్ తీసుకొని కింద పడేసింది అనుకోండి. ఒక టైప్ ఆఫ్ మదర్ ఏం చేస్తారు? జస్ట్ వెంబడే కొట్టడం, తిట్టడం చేస్తారు. ఇంకో మదర్ ఏం చేస్తుందంటే జస్ట్ తనను లవ్లీగా దగ్గరికి తీసుకొని, అలా కాదు నాన్న, ఇలా చేయాలి, ఇంకోసారి నువ్వు అలా చేయక, లవ్ కనెక్షన్ పెంచుకుంటుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఈ బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది? మీరే అనలైజ్ చేసుకోండి. సో దీనివల్ల మనం ఏం చేయాలి, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఏదైనా పిల్లలు టాంట్రమ్స్తో చేసినప్పుడు, ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, అంటే ఆ ఏజ్లో డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. సో మనం ఎలా బిహేవ్ చేస్తే పిల్లలు కూడా అలా నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను దగ్గరికి తీసుకొని వాళ్ళకు అండర్స్టాండ్ అయ్యే వేలో, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పడం వల్ల వాళ్ళు కంపల్సరీ డెఫినెట్గా వింటారు. అంటే చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? నో, వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది, నేర్చుకుంటారు కూడా. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి పేరెంట్స్ నుంచి? వాళ్ళకు ఫియర్ కాదు మీ దగ్గర నుంచి కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది లవ్, అటెన్షన్, అఫెక్షన్. సో ఫైనల్లీ బిల్డ్ ద కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. ఫస్ట్ కనెక్షన్ పెంచుకొని తర్వాత కరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ రిమెంబర్, these children are small hearts, small brains. They need understanding, not fear, right? Thank you.